మా ఈ బ్యాగ్ తీసుకొని కాస్త టీ పెట్టవే. ఈ ఆఫీస్ వాళ్ళ తలనొప్పి ఎక్కువైపోయింది. ఏంట్రా బ్యాగ్ బరువుంది, ఫుడ్ తినలేదేంటి? తిన్నా, వేడి వేడిగా బిర్యానీ. ఏంట్రా పొద్దున్నే లేచి వంట చేస్తే బయట తింటావారా నువ్వు? అమ్మా నువ్వే చెప్పావు కదమ్మా పొద్దున్న చేసా అని. మధ్యాహ్నం చల్లగా అయిపోయి ఏం తినబుద్ధి అయింది. అలా అని ఫుడ్ వేస్ట్ చేస్తావేంట్రా? నెక్స్ట్ టైం నుంచి ఈ ఇన్సులేటెడ్ లంచ్ బాక్స్ యూజ్ చేయి. ఇలాంటి బాక్సులు ఎన్ని చూడలేదు. ఈ వింటర్ లో ఏ బాక్స్ ఎక్కువసేపు టెంపరేచర్ ని హోల్డ్ చేయలేదు అక్క. కానీ ఈ బాక్స్ అలా కాదురా, ఇందులో మొత్తం 3 కంటైనర్స్ వస్తాయి. ఈ లార్జ్ బాక్స్ లో రైస్ ని అండ్ ఈ 2 స్మాల్ కంటైనర్స్ లో కర్రీ అండ్ చపాతీ పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి వచ్చిన ఈ డివైడర్స్ యూజ్ చేసి బాక్స్ లో ఇలా ప్లేస్ చేసుకుంటే 2 కంపార్ట్మెంట్స్ అవుతాయి. సో ఒక సైడ్ చపాతీ అండ్ పికిల్ ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటి టెంపరేచర్ ఎంతో చెక్ చేద్దాం. 122 డిగ్రీస్ చూపిస్తుంది. ఇంకా కంటైనర్స్ ఈ బాక్స్ లో పెట్టి క్లోజ్ చేశాక ఈ బాక్స్ ని ఒక టేబుల్ పైన పెట్టి ఈ స్టాప్ వాచ్ లో 5 అవర్స్ టైం సెట్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం 5 అవర్స్ తర్వాత టెంపరేచర్ ఎంత చూపిస్తుందో. చూద్దాం ఇప్పుడు దీని టెంపరేచర్ ఎంత ఉందో. మీరు ఇక్కడ చూస్తే 103 డిగ్రీస్ చూపిస్తుంది. సో చూసారుగా 5 అవర్స్ తర్వాత కూడా టెంపరేచర్ ఎలా హోల్డ్ చేసిందో. ఇంకా ఇది కాంపాక్ట్ గా ఉండడం వల్ల బ్యాగ్ లో క్యారీ చేయడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇంకొకటి కర్రీ స్పిల్ అవ్వదు కదా? లేదురా, దీని క్యాప్ ఎడ్జెస్ సిలికాన్ గ్రిప్ తో రావడం వల్ల బాక్స్ ఎంత షేక్ అయినా గానీ లోపల ఉన్న కర్రీ బయటకు స్పిల్ అవ్వదు. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే పోర్షన్ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా ఇది స్కూల్ పిల్లలకైతే హైలీ రికమెండబుల్. ఈ ప్రొడక్ట్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేశాను.